థింగ్ అంకుల్ స్టార్ట్ చేసిన సంక్షిప్తుల నుంచి మొదటి పాట. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. వచ్చాయి పాట వచ్చిన దాని వల్ల కూడా పాటలున్న అర్థాన్ని గ్రహించుకుంటూ దేవుని మనం హృదయపూర్వకంగా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని కరములకైనా కనపడని మరిచిపోయు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని కరములకైనా కనపడని Jaya
దేవుణ్ణి పాఠం పాడి ఎందుకు స్తుతించాలి అంటే, సముద్రం మీద ఉన్న నీళ్లు, సముద్రంలో నీళ్లు ఉంటాయి కదా, సో వేడికి సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరైపోయి, తెలుసు కదా, సో ఆవిరైపోయి అయిపోతుంది, మేఘాలు ఏర్పడతాయి. తర్వాత దేవుడు ఆ మేఘాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు అవసరమో ఆ మేఘాలు జల్లి చేసి ఎక్కడెక్కడ అవసరమో ఆ వాటర్ని రిలీజ్ చేస్తారు. అంటే సముద్రంలో ఉన్న వాటర్ అలా వెళ్ళి దేవుని కృప వల్ల అవసరమయ్యే విధంగా మారి అవసరమైన ప్లేస్లో పడతారు. అడవులలో జంతువుల కోసం, డబ్బుల కోసము అడవిలో పడతాయి. మనకు నదులలో నిండి వ్యవసాయం జరగడం కోసము మనకు వర్షాలు వస్తాయి. సో అలాగా స్తుతి కూడా అలాంటిది అనమాట. పాటల రూపంలో మనం పాడే పాటలు పైపోతాయి. అన్ని నామముల కన్నా పై నామము యేసునామము. యేసునామము జయము జయమని పాడుతున్నాం కదా, అది అలా పైకి వెళ్ళి దేవుని దగ్గర దాన్ని ఆమెని దేవుడు తెచ్చేసి మనకు మన జీవితంలో మన కుటుంబంలో ఎక్కడెక్కడ జయం అవసరమో, ఎటువంటి విషయాలలో మనకు విడుదల అవసరమో, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అక్కడంతా కూడా మనకు జయం కలుగుతుంది. సో అలాంటి లోతైన ఒక అర్థం, ఇదే అర్థం అని కాదు, దేవుడు స్తుతులకు పాత్రుడు కాబట్టి దేవుని స్తుతించాలి. ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. మన నోటితో అద్భుతకరుడా అన్నామంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగడానికి అది వెళ్ళి, అద్భుతకరుడా అంటే పాదాల దగ్గర చేరుతుంది అన్నమాట. దేవుడు దాన్ని ఆమెన్ అని పదాస్తులు కదా ఓకే అంటే మన జీవితాల్లో అద్భుతాలు. అందరూ వీరికి గురించి పాడినప్పుడు మన అందరి జీవితాల్లో ఎవరెవరికి ఏమేమి వస్తుందో అక్కడంతా ఓకే. హల్లెలూయా. సాంక్షిట్లో నుంచి 6వ పాట. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తులకు పాత్రుడా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Today we have new guests with us. So ఫెలోషిప్ కలిగారు కానీ మెనీ ఫ్రెండ్స్ ఈరోజు మెనీ బర్త్డే అని విష్ చేయడానికి బృందం చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో దే ఆర్ విత్ us. సో నైస్. వాళ్ళు మనతో ఉండటం నిజంగా ఇట్స్ సో హ్యాపీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. సెలవు మనం ప్రార్థన ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ దేవుని వాక్యం మనం వెళ్దాం. చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. టుడే బర్త్డే అకేషన్ కాబట్టి సో జస్ట్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ బర్త్డే. సో వాట్ రియల్లీ గాడ్ వాంట్స్ us to do, రియల్లీ వాట్ గాడ్ వాంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us అవర్ లైఫ్స్ అనే గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన వాక్య భాగాన్ని మీ దృష్టికి తీసుకోవాలని ఆశపడుతున్నా. లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం. 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషికి 2 కుమారులు ఉండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా ఇవ్వని తన తండ్రిని అడగగా అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సంవత్సరము కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేసింది. అదంతటి ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒక చెంత చేరాడు. అతను పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడేది కానీ ఎవరినూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది. ఇక మీద నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుడని కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుతున్ననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ యొద్దను పాపం చేసింది. ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడు కానలేదు. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి మీకు కట్టి మీ చేతికి ఉంగరం పెట్టి పాదంలో చెప్పు తొడిగించి ద్రవ్యుల పశువు తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడును. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. లార్డ్ జీసస్, నా దేవనైనా తండ్రి ప్రభ, ఈ రోజు తండ్రి వెన్ని బర్త్డే తండ్రి ప్రభానైనా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ మీ సన్నిధానంలో ధ్యానించే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసు ప్రభ, నా దేవన ప్రభ, మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. యేసయ్యా, నన్ను మమ్మల్ందరినీ కూడా మేము ఉన్నటువంటి ప్రాణులను సైతం మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ రక్తంలో మమ్మల్ని సంపూర్ణంగా తండ్రి పరిశుద్ధపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచి గ్రహించండి. మా ప్రాణములు తండ్రి ప్రభ దేవుని తండ్రి ఆత్మ సంచారం చేత నింపబడుతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి ప్రభువైన వర్షిప్ ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి ఆరాధన ప్రభ, నా దేవన ప్రభువైన దేవతలు కలిసి ఆరాధించినటువంటి ఆరాధన తండ్రి మేము చూసాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మా ఎందుకు ఆనందిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం.
తండ్రి నిలబడిన దాసుడు పనికి మాలవాడు మాట్లాడటం కూడా చేతకాని వాడని ఇదిగో ప్రజలు ఎదుటను మీ పాదసన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసుప్రభ. నన్ను తగ్గించుకోవటం కాదు, ఎంత మాత్రం కూడా తండ్రి హంబల్ అని కాదు, కానీ యేసయ్య నా దేవా నా ప్రభ ఉన్నదే చెప్తూ ఉన్నాను యేసుప్రభ. నైనా నిజానికి తండ్రి మాటలు తండ్రి ప్రభ మాట్లాడడం చేతకాని వాడిని యేసుప్రభ, ఏం మాట్లాడాలో తెలియని వాడిని యేసుప్రభ. తండ్రి దేవానికి సంపూర్ణంగా మీ సర్వస్వాన్ని మరుగుపరిచి నా దేవా నా ప్రభ నా తలుపులను నా నాలుగు నా నోటి నా స్వరాన్ని తండ్రి నా సంపూర్ణ తండ్రి ఎంటైర్ బీయింగ్ మీ స్వాధీనంలో మీ ఆధీనంలో ఉంచుకొని నా దేవా నా ప్రభ మీ సర్వస్వాన్ని మరుగుపరిచి తండ్రి ప్రభనైనా ముంచి ప్రభ నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మచింత కుటుంబం వేయబడినది. తండ్రి ప్రభనైనా నాతో మా అందరితో తండ్రి మీరు మాట్లాడే దేవుడు కనుక యేసయ్య సృష్టించినటువంటి సృష్టికర్త యేసు ప్రభ తండ్రి నీ పిల్లలతో తండ్రి నీ ప్రజలతో తండ్రి ప్రభనైనా మాట్లాడే గొప్ప దేవుడు కనుక యేసు ప్రభ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ వాక్యాన్ని మీరే విరిచి పంచి మాకందరికీ సమృద్ధిగా అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రియమైన వారు ఇదందరికీ కూడా మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు అంటారు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడేమో చాలా చక్కగా తండ్రి దగ్గర ఉండటం ప్రారంభిస్తాడు, తండ్రి చెప్పిన పనులు చేయటం ప్రారంభిస్తాడు. రెండవ కుమారుడు తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది కాలం అయిన తర్వాత యవనస్తులైన తర్వాత ఇదిగో నీ ఆస్తులో నాకు సగభాగం లేదు, నీకు రెండవ కుమారుడు కనుక నీ ఆస్తుల్ని 2 భాగాలుగా చేస్తే నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయి అని తండ్రి దగ్గర ఏం చేస్తాడంటే డిమాండ్ పెట్టడం ప్రారంభిస్తాడు. సో లీగల్ గా నాకు రావాల్సినంత కూడా ఇచ్చేది కుమారుడి కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తును అని బైబిల్లో రాయబడింది. సో ఫ్రెండ్స్ తో ఏం చేయాలంటే ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. దూరదేశములకు బైబిల్లో రాయబడింది. ఇంతకుముందు మనం దూరదేశమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. సో దూరదేశానికి వెళ్ళిపోయాడు, తన ఫ్రెండ్స్ తో ప్రేమ వల్ల ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. సో అంతా ఉన్న ఆస్తి అంతా కూడా కరిగిపోవటం ప్రారంభించింది. కొంతగా కరిగిపోయింది. చివరికి ఏమీ లేని వాడయ్యాడు. ఏమీ లేని వాడు కాగానే ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయాడు. మనం అంతా కదా ఏది తీపి ఉన్నంత వరకే, లేకపోతే ఏమంటారు స్వీట్ ఉన్నంత వరకే ఈగలు ముసురుతాయినట్లుగా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ప్రేమైన దేవుడు వెళ్ళిపోయిన తర్వాత వంటే మాట అవుతాడు. ఎవరు కూడా ఆదుకునేవారు లేదు. అప్పుడు ఎవరు నాకు ఉద్యోగం ఇస్తారా, ఎవరి దగ్గర పని చేయాలంటే ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వరు. ప్రేమైన వారు అప్పుడు పందులు మేపుటకు ఒప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఒక దగ్గర ఉండి పందులు మేపుకోవటానికి ఇష్టపడతాడు. ప్రేమైన దేవుళ్ళ పందులు మేపుతూ ఆకలితో తట్టుకోలేక పందులు తినే పొట్టు కూడా తినడానికి అతడు సుముఖమైనట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆ యొక్క పందుల యజమాని ఏం చేస్తారంటే పందులు తినేది నువ్వు తింటావని చెప్పేసి అక్కడి నుంచి తరిమేయటం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ వ్యక్తికి బైబిల్లో రాయబడింది అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో రాయబడింది. రెండవ కుమారుడికి బుద్ధి వచ్చి ఏం చేస్తారంటే అప్పుడు తండ్రిని గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారు. నా తండ్రి దగ్గర అనేక మంది 100 కొద్ది కూలి వాళ్ళు ఉన్నారు కదా, మా కూలి వాళ్ళకు కూడా భోజనం తక్కువ కాదే, అలాంటి తండ్రి దగ్గర ఉండవలసి నేను ఎక్కడ ఉంటున్నాను, వాట్ ఈస్ మై ప్లేస్, వాట్ ఈస్ మై పొజిషన్ నౌ అని థింక్ చేయడం ప్రారంభిస్తాడు. థింక్ చేసి ప్రేమైన దేవుడు బిడ్డలారా, నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి, నేను వెళ్ళిపోతాను. ఆయన కుమారుడు అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేదు, కానీ కనీసం కూలి వాళ్ళలో ఒకరిగా ఉన్నా సరే నాకు పుష్కలంగా తినడానికి 3 పూటలు నాకు తిండి దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళడం ప్రారంభిస్తాడు. వెళ్తూ ఉండగా దూరం నుంచి తండ్రి చూడటం ప్రారంభిస్తాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి, ఇదిగో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు, తర్వాత వాడి కోసం ఎదురు చూస్తారని చెప్పేసి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళ కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మీద పడి ముద్దు పెంచుకొని ప్రేమైన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళటం. తర్వాత కుమారుడు చెప్పడం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ యొక్క కుమారుని అనిపించుకోవటం నాకు యోగ్యత లేదు, ఇదిగో నీ దాసులు ఒకటిగా. తండ్రి ఏమాత్రం కూడా వింటలేదు. అతను కూడా ఏం చేశాడంటే ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చాడు, వాడు చనిపోయి మరలా బ్రతికాడు అని చెప్తూ ఏం చేస్తాడంటే గొప్ప విందు ఇవ్వటం ప్రారంభిస్తాడు. కుమారుడు అంటే తిరిగి వచ్చాడని చెప్పేసి గొప్ప విందు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇది తెలియని కథ, ఎందుకంటే తెలియని వారికి కూడా తెలియాలని క్లుప్తంగా నేను చెప్పడం ప్రారంభించాను. ఈ అంశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య విషయాలు మన దగ్గర తీసుకురావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఏమంటున్నాడంటే
ఆయన అంటున్న మాట చేయండి, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు. చూసారా, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని, మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటి వారు సంతోషపడసాగిరి అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే ఆ వ్యక్తి చనిపోయాడా? చనిపోవట్లేదు, కానీ తండ్రి అంటూ ఉన్నాడు, ఇదిగో నా నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తి తిరిగి నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తి చనిపోయి బ్రతికినవాడు, ఇదిగో నా నుంచి దూరం అయిపోయినటువంటి వాడు నా దగ్గరికి వచ్చాడు అని ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా మనం చూస్తాం, తండ్రి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ మాటలోని ముఖ్య అంశాలు మీ దగ్గర తీసుకున్నామని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే జీవితం అనేది లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రియమైన వాళ్ళ క్రైస్తవులమైన క్రైస్తవేతరులమైన లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవము అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప, లేకపోతే ఏం చెప్పాలి, బహుమానం అని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 139వ కీర్తనలో మనం చూసినట్టు ఎవరైనా ముందు తీసుకుంటారు 39వ కీర్తన 13 నుంచి 16 వచనాలు చదువుకున్నట్లయితే దావీదు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. దావీదు చెప్తున్నటువంటి మాట, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము వణుకబడుతుందంట. ప్రేమైన వాళ్ళనా, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యాలు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఇదిగో దేవా, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను నిర్మించావు, తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే. ఇదిగో నువ్వు కలుగజేసిన విధం, నాకు చేతులు ఏ రీతిగా వచ్చాయి, కళ్ళు ఏ రీతిగా వచ్చాయి, ముక్కు ఏ రీతిగా వచ్చింది, ఇదంతా కూడా చూస్తే నాకు ఆశ్చర్యం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ బియాండ్ సైంటిఫిక్ ప్రేమైన రీజన్స్. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనము ఈ యొక్క టెక్నాలజికల్ వరల్డ్ లో ఉండి, లేకపోతే ఈ యొక్క సైన్స్ విపరీతంగా పెరిగిపోయి కొంచెం లేవంటే దేవుడు లేదనుకుంటున్నాం. కానీ ప్రేమైన వాళ్ళరా, ప్రతి దానికి కూడా గమనించినట్లయితే దేవుని సమస్తానికి నిర్మాణకుడు బైబిల్లో మనం చూస్తున్నాం. బైబిల్లో మాత్రమే కాదు, సైంటిఫిక్ గా కూడా మనం ప్రూవ్ చేయవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డారా, హూ హాస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు కలుగజేసినటువంటి విధానం ఒకవేళ మనం గమనించినట్లయితే ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. మనం ఇమాజిన్ చేసిన దానికంటే కూడా అది అంతుపట్టండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్తూ ఉన్నాడు, దేవా, నీవు నా తల్లి గర్భంలో ఏ రీతిగా నిర్మించావు, అది నేను చూసుకుంటేనే అనుకుంటేనే నాకు ఎంతో ఏంటంట భయమును వణుకులు పుడుతూ ఉన్నాయి ప్రభువా, అంత గొప్ప దేవుని నీవు నాకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. సో లైఫ్ ఇస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ మనం చూస్తాం, అది దేవుడు ఇచ్చినటువంటి జీవితం. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, లైఫ్ ఈజ్ అ జర్నీ దట్ నీడ్స్ అ డైరెక్షన్. లైఫ్ అనేది ఏంటంటే దేవుడు జీవాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ మనం డెస్టినేషన్ చేరుకునడానికి ఇది ఒక జర్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టింది మొదలుకొని చనిపోయిన వరకు ఇది ఒక జర్నీ. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఫరో రాజు యాకోబును మాట్లాడుతున్నాడు. నీవు నీ వయసు ఎంతావో యాకోబు అంటే, యాకోబు చెప్తున్నటువంటి మాట దయచేసి గమనించండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు ఏమంటున్నాడంటే, నేను ప్రయాణం చేసినటువంటి సంవత్సరములు అంటూ ఉన్నాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన లైఫ్ పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా గమనించినట్లయితే ఇట్స్ ఎ జర్నీ అంతే. ఈ జర్నీలో మనం కుడికైనా ఎడకైనా తిరగకుండా మనం ఒక చక్కని త్రోవలో దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క త్రోవలో మనం వెళ్ళినట్లయితే వీ కెన్ బి అ సక్సెస్ఫుల్ మ్యాన్, లేకపోతే వీ కెన్ బి అ సక్సెస్ఫుల్ ఉమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఒకవేళ అందుకోలేకపోతే, ఆ దారి మనకు తెలియకపోతే, ఆ దారి మనం తప్పిపోయినట్లయితే ఎక్కడో మనం సక్సెస్ పొందుకోవాల్సినటువంటి మనం ఎక్కడో ఫెయిల్యూర్స్ లో పడి ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం గమనించినట్లయితే 30వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక ఏ త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుంచి నీకు ఒక శబ్దం వినపడుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, whoever depends on the Lord,
దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఇదిగో నీకు ఈ వయసు వచ్చింది, నువ్వు పలానా కోర్స్ చేయాలి, దేవుడు చెప్పడం ప్రారంభిస్తాడు. మన ఇష్టానుసారం కాకుండా ప్రేమైన దేవుడు దేవుడు కెన్ మేక్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుడు ఇదిగో నీకు జాబ్, ఇదిగో నువ్వు నా మీద ఆధారపడ్డావు, నీకు కావాల్సిన జ్ఞానం ఇస్తాను, నీకు కావాల్సిన విజ్డమ్ ఇస్తాను, సో దట్ యు కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కోర్స్. నాట్ ఓన్లీ దట్, ప్రేమైన దేవుడు ఇదిగో నీకు వయసు వచ్చింది, నీకు పెళ్లి కావాల్సిన వయసు వచ్చింది, ఇదిగో నేను ప్రిపేర్ చేస్తాను, నీకు కావాల్సిన వ్యక్తులు నేను చూస్ చేసి పెట్టిన. ఎందుకంటే నీకు ఎవరు సరిపోతారో నాకు తెలుసు, ఎందుకంటే ఆయన క్రియేటర్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన ఇష్టానుసారమైన వ్యక్తులు మనం చూస్ చేసుకోకుండా ప్రేమైన దేవుడు ఏం చేస్తారంటే దేవుడు ఆ యొక్క ప్రతిదాన్ని కూడా నిర్ణయించి మన జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో ప్రతి స్టెప్ లో కూడా దేవుడు మనల్ని గైడ్ చేయడం ప్రారంభిస్తాడు. ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు కుడికైనా ఎడమ తట్టిన త్రేక, ఇది ఏ ద్రోవ దీనిలో నడపడి అని ఏంటంటే అది చెవులకు వెనక స్వరం వినపడుతుంది. ఆ స్వరమే ప్రేమైన దేవుడు దేవుని స్వరం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా 2 లేదా 3 అంశాల దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. ప్రేమైన వాళ్ళరా, సో లైఫ్ ఇస్ అ గిఫ్ట్. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, అండ్ వి నీడ్ గైడెన్స్. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రేమైన దేవుడు ఉన్నారా, ఎక్కడి నుంచి దేవుడు నన్ను పంపించండి లోకంలోకి, తిరిగా we need to go back home. ప్రేమైన దేవుడు, ఇది మన పురం కాదు, ఇది మన టెంపరరీ జర్నీ మాత్రమే. మనం వెళ్ళాల్సినటువంటి హోమ్ ఒకటి ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన హోమ్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాలని ఇప్పుడు దేవుడు మన మార్గాన్ని చూపిస్తున్నాడు. సో సాయంకాలం ముఖ్యంగా 3 hours మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా 3 R'లు మీ దగ్గర తీసుకురావాలి. మొట్టమొదటి R ఏంటంటే రిమెంబర్. ప్రేమైన దేవుడారా, రిమెంబర్ ద క్రియేటర్. రిమెంబర్ ప్రేమైన దేవుడు బిడ్డలారా. సో ఒక విధంగా చెప్పాలంటే చిన్న కుమారుడు తప్పిపోయాడు, తిరిగా తండ్రి దగ్గరకు వచ్చాడు. ప్రేమ ఫ్రమ్ లాస్ టు లవ్. తప్పిపోయిన వాడు ప్రేమైన వాడిగా తండ్రి దగ్గరకు రావడం ప్రారంభించాడు. అండ్ హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. అతను చనిపోలేదు, కానీ గమనించినట్లయితే తండ్రి దృష్టిలో తప్పిపోయాడు, తిరిగా వచ్చాడు. ఇప్పుడు కొత్త జీవితం. అంతమందంతా కూడా పాత జీవితం, అంతమందంతా కూడా రోత జీవితం, అంతమందంతా కూడా పొందలతో సహవాసం, అంతమందంతా తన ఇష్టానుసారమైన జీవితం. ఇప్పుడు తండ్రితో జీవించేటువంటి జీవితం ప్రేమైన దేవుడు. ఇట్ బిగిన్స్ టుడే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాను. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ టు రిసీవ్. దేవుడు మనకి ఇచ్చింది ఆ యొక్క బహుమానాన్ని మనం తీసుకోవడానికి. ప్రేమైన దేవుడు అంత మాత్రమే కాదు, జర్నీ టు నావిగేట్. మనం ఏ రీతిగా వెళ్ళాలి. నావిగేట్ అంటే దేవుడి నుంచి స్టెప్ బై స్టెప్ మనం పొందుకుంటూ వెళ్ళినట్లయితే ఇది ఏ త్రోవ దేవుడు చెప్పడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ 3 R's క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడతాను. నెంబర్ 1 రిమెంబర్. మొట్టమొదటి ఏంటంటే హూ యు ఆర్. నేనెవరిని అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రేమైన దేవుడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, హూ యామ్ ఐ. ప్రేమైన దేవుడులరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రిమెంబర్ హూ యు ఆర్. ఎవరంటే మనం ఎవరమంటే ప్రేమైన వారు అటువంటి దాన్ని మనకి దేవుడు ప్రతిసారి కూడా మాకు ఆపర్చునిటీ ఇస్తుంటారు. వీఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ గాడ్స్ లవ్ నెవర్ ఫెయిల్స్. గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని అని తెలుసుకోవడం ప్రారంభిస్తే ప్రేమైన దేవుడు అది ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? మనం సృష్టించండి సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నాం అంతే. ప్రేమైన దేవుడు ఉంటారా, until and unless you know your creator, you may not be knowing what you are basically. నీ కెపాసిటీ నీకు తెలియదు, నీ టాలెంట్స్ నీకు తెలియదు. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ ప్రతిదానికి భయం. నేను చేయగలనా, నేను చేస్తానా, ఇది నాకు చేత కాదు. చాలా సార్లు మన జీవితాల్లో భయంతో వెళ్తూ ఉంటాం, భయం కుప్పట్లో ఉంటాం, టెన్షన్స్ లో ఉంటాం. ప్రేమైన దేవుడు ఉంటారా, బట్ వెన్ యు నో హూ ఈజ్ యువర్ క్రియేటర్, then you can get to know what you are. నువ్వు ఎవరుగో, నీ వెనక ఉన్నటువంటి దేవుడు ఎంత బలవంతుడో, ఎంత సహాయకుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంతగానో నేను చేయి పట్టుకుని నడిపించగలడు, ఆయన నేను క్రింద పడకుండా లేవనెత్తేటటువంటి దేవుడు అని తెలిసినట్లయితే ప్రేమ మనలో భయం ఉండదు, కాన్ఫిడెన్స్, విశ్వాసం ఉప్పొంగడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుడు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎందుకు వెళ్తాననుకున్నాట. ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా వ్రాయబడింది. హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని బైబిల్లో వ్రాయబడింది. అంటే ఈ కేమ్ అంటే అంతకుముందు సెన్స్లెస్ గా ప్రవర్తించాడు, ఇప్పుడు కేమ్
ఒక సెన్సిటివ్ మ్యాన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. హి కేమ్ టు హిస్ సెన్సెస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది గమనించినట్లయితే అంతే ఒక స్మృతి రావటం ప్రారంభించింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా తండ్రి దగ్గర నేను ఎంతగా దెబ్బలాడి నేను తీసుకున్నాను ఆస్తిని, ఎంతగా నేను వేస్ట్ చేశాను, ఎంతగా నేను పోగొట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఐ గో బ్యాక్ టు హిమ్ అగైన్. ఇదిగో నేను వెళ్తాను, నా దగ్గర ఎంతో ప్రేమించేటటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్తాను. నా దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం కూడా ఆ ఒక్క పూట కూడా తక్కువ కావటం లేదు. ఐ హావ్ టు గో బ్యాక్ అగైన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కేమ్ బ్యాక్ టు హిస్ సెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే నేను ఎందుకే మాట చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక వాల్యూతో, ఒక పర్పస్ తో, ఒక ఉద్దేశంతో ప్రియమైన దేవుని బిడ్డలారా సో చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కేమ్ బ్యాక్ టు సెన్స్ అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో నేను ఇలాంటి పనులు చేస్తున్నానండి, మందుల దగ్గర పడుకుంటున్నానండి, మందులు తినాలని ఆశపడుతున్నానండి, నేను ఎక్కడ ఉండవలసిన అండి గొప్ప గొప్ప ఏమంటారు ఆయన ఒకవేళ తండ్రి అంటే ఒకవేళ ఉన్న వ్యక్తి అనుకుందాం. ఒక రీక్షకులకి నేను ఒక సన్న కదా, ఆయనకు నేను ఒక కుమారుని కదా, నా బ్రతుకు అలా ఉండాల్సింది, ఇలా అయిపోయింది దగ్గర గుర్తు ఎసెన్స్ లోకి రావడం ప్రారంభించాడు. ప్రేమైన అదే రీతిగా ఈ లోకంలో ఎప్పుడైతే మనం తక్కువ చేసుకోవడం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది యు ఆర్ నో మోర్, యు ఆర్ వాల్యూడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో లైఫ్ వితౌట్ గాడ్ గమనించండి, వితౌట్ గాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా వి ఫీల్ వెరీ ఎంప్టీ, వి ఫీల్ బ్రోకెన్ హార్టెడ్, వి ఫీల్ ఎలా అంటే నన్ను ప్రేమించేవారు లేరు, ఇదిగో నాకు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుడురా, అందరూ ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాను. చాలా మంది ఇది గమనించడం లేదు. ఈ కారణాలు గమనించినట్లయితే ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తర్వాత చుట్టూ 10 మంది ఉన్నా సరే 100 మంది ఉన్నా సరే ది ఫీల్ అలోన్ బికాస్ దే వాంట్ టు స్పెండ్ టైం ఓన్లీ విత్ ద మొబైల్. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఎవరు మరణిస్తున్నారు పట్టించిన స్థితిలో లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సాతాను ఏ విధంగా చేసిందంటే మొబైల్ కి ఇంత అడిక్షన్ గా తీసుకుని ప్రారంభించింది. దేవుని గుర్తించే స్థితిలో లేకుండా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, యు నీడ్ టు రిమెంబర్ హూ యు ఆర్ అండ్ రిమెంబర్ హూ ఇస్ యువర్ క్రియేటర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరో నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ క్రియేటర్ ఎవరో తెలుసుకోగలిగితే నీ వాల్యూ ఎంత గొప్పదో తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పర్పస్ లో దేవుడిని నిర్మించాడో తెలియక ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే దేవుడిని నీకు ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమించాడంటే ప్రియమైన దేవుడా హి లాస్ట్ హిస్ లైఫ్ ఫర్ యూ. అంతే, నేను ఎంతగా ప్రేమించాడంటే ఇదిగో ఈ వ్యక్తి కోసం నా జీవితం పోయినా పర్వాలేదు, ఆ వ్యక్తిని అంతగా ప్రేమిస్తున్నాను, ఈ వ్యక్తిని అంతగా ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి మహాగొప్ప దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రిమెంబర్ హూ యు ఆర్. గాడ్ దేవుని బిడ్డమని మనకు తెలుసుకున్నప్పుడు ప్రేమ వల్ల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చిన చక్కటి మాట్లాడాడు. దయచేసి గమనించాలి, త్వరగా ముగించుకుందాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల ఆడలు కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవాను ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారియకు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు 7 ఎవరನ್ನು తీసుకొని దాన్ని కొని ఆమెకి గమనించంటే దేవుడి హోషేయ వెళ్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఎంతగా ప్రేమించాడంటే పేరు పెట్టి పిలిచాను వాళ్ళను. అబ్రహామా ఇస్సాక యాకోబు అని పేరు పెట్టి పిలిచాను. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు అని చెప్పుకున్నాను. కానీ వాళ్ళని విడిచిపోయాను. ఎలా ఉన్నారంటే ఎప్పుడైనా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారమైన ప్రవర్తన వాళ్ళు చేస్తున్నారు. అందుకే హోషేయ వాళ్ళు తెలుసుకున్నట్లుగా నువ్వు ఏం చేస్తావంటే యూ హ్యావ్ టు గో బ్యాక్. నా ప్రేమ ఎలాంటిదంటే అన్కండిషనల్ గా ప్రేమిస్తున్నాడని వాళ్ళకి తెలియాలి. ప్రేమ వాళ్ళ దేవుడు మనల్ని కండిషనల్ గా ప్రేమించాలంటే ఇది చేస్తే నేను ప్రేమిస్తా, ఇది చేస్తే కాదు. ప్రేమ వాళ్ళ ఏ రకమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు ఏంటంటే అన్కండిషనల్ గా ప్రేమిస్తున్నాడు. అది వాళ్ళకి తెలియాలని చెప్పేసి హోషేయ చెప్తున్నట్టుగా చూస్తాను. వెళ్ళి ఇదిగో నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, కానీ వెళ్ళిపోయింది. అగైన్ బ్రింగ్ హర్ బ్యాక్. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలిసే రీతిగా ఈ కార్యాలను చెయ్యి అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏవా నన్ను ఏ రీతిగా చేస్తావో అది నేను గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంత శక్తి నాలో నింపావా, ఇంతగా నన్ను ఉన్నతంగా చేస్తావా, ఇదిగో నేను గుర్రం దగ్గర ఉండవలసిన వాడినే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు దేవా అని
దావీదు ఎంత చక్కగా దేవుని గుర్తు చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమైనా దేవుని కూడా సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. రిమెంబర్ హూ యు ఆర్, రిమెంబర్ హూ ఈజ్ యువర్ గాడ్. ఎప్పుడైతే మన దేవుని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తామో, ప్రియమైన దేవుని కూడా మన శరీరం పలకిస్తుంది, మన ఆత్మ పలకిస్తుంది, మన యొక్క జీవం ప్రియమైన దేవుని కూడా ఎక్కడ లేనటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం, ఆ యొక్క మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల మన టాలెంట్స్ బయట రావడం ప్రారంభిస్తాయి. దేవుని వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నారు. యు ఆర్ వాల్యూ అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు వాల్యూ ఇస్తున్నాడు, ఆ వాల్యూ మనం తెలుసుకోవాలి. అదేంటో మనం తెలుసుకోవాలి ప్రేమ వాళ్ళ. గమనించాలి. రెండోది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన వాల్యూ ఇది నువ్వు నేను అర్థం చేసుకుంది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అంతే. ప్రేమ వాళ్ళ నువ్వు నిర్మించబడ్డావు, నీలాగా ఇంకొకరిని దేవుడు చేయలా, లేకపోతే ఇంకొకరిలాగా ప్రవర్తించడం దేవుడిని ఏర్పాటు చేయాలి. నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు, ఇంకొకరిని ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు, అంతేగాని నువ్వే వాడే అంతేకాని ప్రేమైన దేవుడు ద్వారా నేను వాణివాడిగా ఉండాలి, వీళ్ళగా ఉండాలి, ఏమాత్రం ప్రవర్తించిన అవసరం లేదు. ఎందుకంటే వెన్ వి నో అవర్ క్రియేటర్, వి నో వాట్ ఆర్ అవర్ టాలెంట్స్, వి నో వాట్ వి ఆర్. ప్రేమైన దేవుడు ద్వారా ఎందుకోసం దేవుడు నన్ను లోపలికి తీసుకుని వచ్చాడు, నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళవలసిన వాడిని కదా ఎప్పుడైతే గుర్తు చేసుకుంటాము. ప్రేమైన దేవుడు బిడ్డ గుర్తు పెట్టుకోవాలి. వీఆర్ నాట్, మన వాల్యూ మనం అర్థం చేసుకుంది కాదు, మన యొక్క టాలెంట్స్ వల్ల కాదు, మన పర్ఫార్మెన్స్ వల్ల కాదు, కానీ ఇది కేవలం దేవుడు ఇచ్చింది అని తెలుసుకోవడం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుడు బిడ్డ. సో స్టాప్ అండ్ రిమెంబర్ హూ యు ఆర్ అండ్ హూ క్రియేటెడ్ యు. అందుకే బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంత ప్రేమించింది అలా మన అద్వితీయ కుమారుడైన చదవండి ఒకసారి 3:16. విశ్వాసం ప్రతి వాడును అంటే ప్రతి వాడు అంటే ప్రతి ఒక్కరి దేవుడు నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన స్వంత కుమారుడు సైతం నీకోసం నా కోసం పరిహారం ఇష్టపడ్డాడు. అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. గాడ్ లవ్స్ యు దట్ మచ్. ఎంత ప్రేమిస్తాడు గుర్తు చేసుకోవాలి. రిమెంబర్ హూ యు ఆర్, రిమెంబర్ హూ ఈస్ యువర్ క్రియేటర్, రిమెంబర్ హౌ గాడ్ ఈస్ గివింగ్ యూ వాల్యూ, రిమెంబర్ హౌ మచ్ గాడ్ ఈస్ లవింగ్ యూ. ఈస్ లవింగ్ యూ అన్కండిషనల్లీ. అంతే. తల్లిదండ్రులు కండిషన్ పెడతారేమో, దాని ప్రేమ మన దేవుడు కండిషన్ పెట్టే దేవుడు అన్కండిషనల్ గా నీకోసం నా కోసం త్యాగం చేసేసాడు ప్రేమ వాళ్ళ. దట్స్ వాట్ బైబిల్ సేస్. రెండవ తలుపు మీకు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. లూకా సువార్త 15:18 చదువుకుందాం. లూకా సువార్త 15:18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, మొట్టమొదటి ఏం చేశాడు? తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి ఎలాంటి వాడో, తన తండ్రి ఏ స్థితిలో ఉన్నాడో, తన స్థితి ఏంటో గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా రిమెంబర్, మొట్టమొదటి ఎవరు గుర్తు పెట్టుకోండి. రెండోది ఏంటంటే నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళంటే ఈజ్ రిటర్నింగ్ బ్యాక్. సెకండ్ ఆర్ ఏంటంటే రిటర్న్ టు ద లార్డ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? వి నీడ్ టు గో బ్యాక్ టు ద లార్డ్. అంతే. వి హావ్ టు రిటర్న్ టు హిమ్. మనల్ని ఎవరు సృష్టించారో, మనల్ని ఎవరు ఈ లోకంలో కలిగేశారో, మనల్ని ఎవరు ప్రేమిస్తూ ఉన్నారో అన్కండిషనల్ గా, మన కోసం ఎవరైతే త్యాగం చేశారో ఆయన దగ్గర బలమే, అంతకంటే వేరే మార్గం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో హీఈస్ రిటర్నింగ్ టు హిస్ ఫాదర్. ప్రియమైన వాళ్ళారా, రిటర్న్ బ్యాక్ టు హిస్ ఫాదర్, రిటర్న్ బ్యాక్ హిస్ హోమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళారా. అందుకే అంటారు బైబిల్ చాలా క్లియర్ గా రాయబడింది, ఇంగ్లీష్ అయితే చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. ఐ విల్ అరైజ్ అండ్ go to my father. I will arise and go to my father. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళతాను. వెళ్ళతానని పని అని బైబిల్లో రాయబడింది. టర్నింగ్ బ్యాక్ నాట్ మనం తిరిగి వెళ్ళటం అనేది కొన్నిసార్లు ఏమంటే నా ఇగో దెబ్బతింటుంది, నేను ఎట్లా వెళ్తాను అనుకుంటారా? ఇగో. సో టర్నింగ్ బ్యాక్ టు అంటే రిటర్న్ బ్యాక్ టు ఫాదర్, లేకపోతే రిటర్న్ బ్యాక్ టు గాడ్ అనేది అది ఇట్స్ నాట్ వీక్నెస్ ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇట్స్ విజ్డమ్. ఇట్స్ విజ్డమ్. దేవుడి దగ్గరికి మనం తిరిగి వెళ్ళటం, మన తండ్రి దగ్గర తిరిగి వెళ్ళటం, మన క్రియేటర్ దగ్గరికి మనం వెళ్ళటం అనేది ఇట్స్ విజ్డమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర బుద్ధిహీనత హృదయం అనుకుంటారు, కానీ బైబిల్ రాయబడింది ఏంటంటే మన శాస్త్ర మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఏంటంట జ్ఞానానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోవడం నిజమైనటువంటి జ్ఞాన విలువ. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. సో రిపెంటెన్స్ ఈజ్ ద డోర్ టు సెలబ్రేషన్. నెక్స్ట్ రిపెంట్ అయ్యి రిటర్న్ అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? నెక్స్ట్ ఏముంది? సెలబ్రేషన్. తండ్రి దగ్గర గొప్ప విందు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సంకల్పంలో మనతో మాట్లాడుతున్నాడు. రిమెంబర్ ద లార్డ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో టేక్ స్టెప్ ఆఫ్ ద ఫాదర్.
దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబుకు దేవుడు ఒక మాట చెప్పాడు. దయచేసి గమనించండి. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచ్చాలు మనం చదివినట్లయితే, సో యాకోబుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబు, నువ్వేం చేస్తావంటే ఇదిగో చాలా వేదన పడుతూ ఉన్నావు, చాలా శ్రమ పడుతూ ఉన్నావు, 14 ఏళ్ళు పనిచేసావు మీ మామ దగ్గర, ఏమైనా ఫలితం వచ్చిందా? ఏ ఫలితం లేదు నీకు. నీకేమైనా లాభాలు ఇస్తున్నాడా? లాభం ఇట్లా మీ మామ మింగేస్తున్నాడు నీకు లాభాన్ని. నువ్వేం చేస్తావంటే యాకోబు, నేను నీకు ఎక్కడ కనిపించానో, ఎక్కడ నీతో మాట్లాడానో ఆ ప్లేస్ ఉందని అక్కడికి వెళ్ళు, బేతేల దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే ఆదికాండం 8 చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 నుంచి 22 వచనాలు చదువుకున్నట్లయితే, జేకబ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు బేతేల్. ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? బేతేలు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే అతన్ని దర్శించాడో, ఏ దేవుడైతే అతన్ని కనుగొన్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా అని చెప్పడం ప్రారంభించాడు. ఒంటరిగా పోరాటం ప్రారంభించాడు. మనం గమనించినట్లయితే ఒంటరిగా పోరాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, అతని మనసుని గలవాడై ఏం చేస్తాడు? దేవునితో పోరాడాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అనుకున్నది పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్. 30వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. హౌ హీ వాస్ బ్లెస్డ్. ఎంత బ్లెస్ చేయబడ్డారంటే 200 300 కాదు, యాకోబు బ్లెస్ చేయబడింది. కొన్ని ప్రేమ వాళ్ళరా, దేవుని దగ్గరికి మనం వస్తే దేవుడు మనకు అడిషన్ కాదు మనకి ఇచ్చేది. దేవుడు ఏం చేస్తాడు? మల్టిప్లై కూడా కాదు. ప్రేమ దేవుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందండి మన జీవితంలో. మన జీవితంలో మామూలు గ్రోత్ కాదు. ఎలాంటి గ్రోత్? అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం ఏదైనా వెళ్తే మనము ఏదో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 2కు 4 తేవాలి. సో ఈ విధంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఇంకొంచెం ఫాస్ట్ గా ఉంటారు, మల్టిప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నో 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 నో, ఐ డోంట్ వాంట్ యూ టు యాడ్, ఐ డోంట్ వాంట్ యూ టు బి మల్టిప్లైడ్, ఐ వాంట్ యూ టు బి గ్రో ఇన్ ఎక్స్పోనెన్షియల్ రేట్. ఎక్స్పోనెన్షియల్ రేట్ అంటే 2 into 3 6 అవుతుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటారు? 2 to the power of 3 ఎంత? 2 కి ఎంత చెప్పాలి? 8, not 6, 8. సో దేవుడు ఆ రీతిగా మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవుడు మామూలుగా హెచ్చించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు యాకోబుని ఎంత హెచ్చించినాడంటే, ఒక అబద్ధికుడిగా జీవించినటువంటి వాడు, అమ్మను నాన్నను మోసం చేసినటువంటి వాడు, అన్నను సంపూర్ణంగా మోసం చేసి జాగ్రత్తగా కొట్టి వేసిన వాడు. ప్రియమైన దేవుడు ఇలాంటి మోసగాడి చిన్న ఏమైనా తెలుసా? ఒక ప్రవక్తగా నిలబడిపోయాడు. అతని నోటి నుంచి వచ్చిన మాటలు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అంతగా గాడ్ హ్యాస్ చేంజ్డ్ హిమ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే నువ్వు నీ సంవత్సరాలన్నీ అని పరవాడుతుంటే మనం చేస్తాను. నేను యాత్ర చేసినటువంటి దినములు అని ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత ఆత్మీయుడిగా మారిపోయాడు. అంత లోకస్తుడిగా ఉన్నటువంటి యాకోబు ఎంత ఆత్మీయంగా మారిపోయాడంటే అనేకులకు ఆదర్శంగా నిలిచిపోయాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అతని నోటి నుంచి, అంటే అతని నోటి నుంచి ఒకప్పుడు అబద్ధాలే వచ్చేటివి. ప్రేమిన వాళ్ళారా, ఇప్పుడు అతని నోటి నుంచి వస్తే దేవుడు దాన్ని సర్టిఫై చేస్తున్నాడు. చూసారా, దేవుడు దాన్ని సర్టిఫై చేస్తున్నాడు. అర్థం ఏంటి? అది నెరవేరుతూ ఉంది. యాకోబు ఏం చెప్తే నెరవేరుతూ ఉంది. ప్రియమైన దేవుడు, 12 మంది కుమారులు పిలిచి మీరు 50 చదివితే 49-50 ఒక్కొక్క కుమారుడు గురించి ప్రవచనం చెప్పాడంటే, ఒక కుమారుడు గురించి ప్రవచనం చెప్పడం ఇప్పటికీ నెరవేరుతున్నాయి. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలండి ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నాయి యాకోబు చెప్పినటువంటి మాట. ప్రేమ వాళ్ళరా, సో గాడ్ హస్ బ్లెస్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ప్రియమైన దేవుడు అంటున్నారు, అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుడు అంటున్నారు. సో ఎందుకు చెప్తున్నా అంటే, అది ఎప్పుడు జరిగింది? దెన్ జేకబ్ రిటర్న్ బ్యాక్ టు బేతేల్. ఎప్పుడైతే బేతేలుకు మళ్ళీ వెళ్ళాడు యాకోబు, అతని జీవితంలో ఒక ఫ్లరిష్నెస్ అనేది వచ్చింది. అతని జీవితంలో ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. అతని జీవితంలో అతనే ఒక ఏమయ్యాడు? పెద్దగా యాకోబు అంటే ఒక చిన్న మనిషి అంతే కదా, యాకోబు పేరు పెట్టాడు. కానీ ఆ యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ గా మార్చాడు. ఇశ్రాయేల్ దేశం అంటే తెలుసా? యాకోబు సంతానం అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశంలో మారిపోయారండి. ఎంత గొప్ప దేవుడు. పేరు వాళ్ళ దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే, నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరండి? సిరియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక కమాండర్. కమాండర్ అంటే ఏమంటారు తెలుగులో? శతాధిపతి కూడా కాదు, కమాండర్, సైన్యాధిపతి కదా. శతాధిపతి కూడా కాదు, సైన్యములకి అధిపతి. ప్రేమైన దేవుడు కదా. సో ఈ కమాండర్ ఏం చేస్తుంది? కమాండర్ సిరియా దేశంలో వచ్చాడు. నిజదేవుడు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ వచ్చాడు. వచ్చి తనకేదో రోగం వచ్చింది కాబట్టి దేవుడు బాగా చేస్తాడు అనుకుని వచ్చాడు. కానీ ఏం చేయలేదు. చేయకపోతే వెనక్కి వెళ్తూ ఉంటే
అయ్యా ఆయన చెప్పినట్లుగా నువ్వు యోర్దాను నదిలో ఒకసారి నువ్వు ఎందుకంత ఇగో మనకు ఇదిగో నువ్వు చేసినావంటే దేవుడు చెప్పాడు కదా, ఆయన ద్వారా చెప్పాడు. ఒకసారి నువ్వు మునిగి చూడు, పోతే పోయింది, లేకపోతే 7 మంది నూతలు స్నానం చేసుకొని వచ్చినాడు బయటకు వచ్చేస్తాయి అని చెప్పాడు. ప్రేమైన దేవుడు అతని దగ్గర ఉండండి. అదేం చేశాడంటే ఇగోన పక్కన పెట్టేశాడు. దేవుని నోటి నుంచి వచ్చిన మాట కదా, లెట్ మీ డు ఇట్, చేసి చూస్తాను అనుకున్నాడు. ప్రేమ వల్ల కుష్ఠరోగం కలిగిన వ్యక్తి యోర్దానులో 7 సార్లు మునిగి లేవగానే ఏమైంది? అతని జన్మము చిన్న పిల్లల దేహం వలె మారిపోయానని బైబిల్ రాయబడింది. సాక్షి, గొప్ప సాక్ష్యం అండి. ఆయన సాక్షి చెప్తూ ఉన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా దేహాన్ని మార్చినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అతను ఒక యూదుడు కాదు, అతను ఒక ఇశ్రాయేలుడు కాదు, లేకపోతే ప్రేమ వాళ్ళ దేవుని తెలిసిన వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు పాటించడం ప్రారంభించాడో ఎవరు బాగు చేయడం ఆ రోగం ఏమైంది, ఒకసారిగా బాగైపోయింది. పోయి సాక్షి చెప్తున్నాడు, నన్ను బాగు చేసుకుంటే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, అంటే సో when we remember the Lord, we need to go back, అంటే రిటర్న్ టు ద లార్డ్. తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, తీరాలి. ప్రేమైన దేవుడు వెళ్ళాల్సినటువంటి అవకాశం కూడా దేవుడు మాకు కల్పిస్తారు. అందుకే బైబిల్ రాయబడింది మత్తయి సువార్త 11:20 మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి. దేవుడికి వచ్చిన మాట ఏంటంటే, నా ఎదురు రండి, నేనేం చేస్తాను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు, ఎంత వేదన పడుతున్నావు నీ జీవితంలో, ఐ వాంట్ టు గివ్ యూ రెస్ట్, ఐ వాంట్ టు గివ్ యూ పీస్ఫుల్ లైఫ్. పీస్ లేకుండా జీవిస్తున్నావా? నిద్ర లేని కారణం ఉంటున్నాయా? నిద్ర లేదు, నాకు పట్టడం లేదనుకుంటూ ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు, గాడ్ వాంట్స్ టు గివ్ యూ దాట్. ప్రేమైన దేవుడు, పీస్ఫుల్ లైఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, పీస్ఫుల్ స్లీప్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, పీస్ఫుల్ రెస్ట్ గాడ్ వాంట్స్. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చూడండి, మనం గమనించాలైతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 అందరికీ కంటెంట్ వచ్చినటువంటి వాక్య భాగం అది. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాను. గాడ్ వాంట్స్ టు హ్యావ్ టైం విత్ us. దేవుడు మనతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడు కదా. మనల్ని ఎవరు కలెక్టర్ భోజనానికి పిలిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, లేకపోతే ప్రధానమంత్రి పిలిచాడనుకోండి, ప్రధానమంత్రి పిలిచాడనుకోండి. జీవాధిపతి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించినటువంటి దేవుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, శాపాన్ని పాపాన్ని జయించిన దేవుడు, శాపాన్ని జయించిన దేవుడు, మన కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనల్ని అంతగా ప్రేమించిన వాడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నేను ఎంతకాలం నుంచి నీ దగ్గర హృదయం దగ్గర కలుగుతున్నా. బలవంతంగా వచ్చే దేవుడుగా సాతాను ఏం చేశాడు? బలవంతంగా మనం బొచ్చు పట్టుకుని లోపల వచ్చి కూర్చుంటాడు. ప్రేమైన దేవుడు గారా, ఆయన సాతానులాగా చేసే దేవుడు కాదు. బలవంతంగా అడిక్షన్ లాగా తీసుకుని వస్తాడు ఎవరు? సాతానులు అయితే. ప్రేమైన దేవుడు పట్ల బలవంతంగా తీసుకుని పోతాడు. వాళ్ళని బయటకు రావాలనుకున్న బయటకు రాలేరండి అడిక్షన్ ఉన్న వాళ్ళు. ప్రేమైన దేవుడు అది ఏదైనా కావచ్చు. ప్రేమైన దేవుడు గారా, కానీ దేవుడు ఏమంటే ఈ సూచ్ అంటే నువ్వు పిలిస్తేనే నేను వస్తాను. ఒక్కసారి నువ్వు జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను తడుతూనే ఉన్నాను, హృదయం దగ్గర తడుతూనే ఉన్నాను. నీకు వయసు అంతా ఇప్పుడు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, వాటి పెట్టినవి హృదయం దగ్గర తడుతున్నా. ఇఫ్ యూ ఓపెన్ ద ఓన్లీ ఐ కమ్. సో జెంటిల్ వాయిస్ ప్రేమైన దేవుడు గారు, ఐ వాంట్ టు కమ్ అండ్ డైన్ విత్ యూ. నీతో కలిసి భోజనం చేయాలని, నీతో కలిసి సహవాసం చేయాలని, నువ్వు ఎవరో ప్రజలకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దట్ మచ్ ఐ లవ్ యూ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది 2 నిమిషాలు దేవుడి దగ్గర మనం తిరిగా వెళ్ళగలుగుతున్నావా? ఒకవేళ వెళ్ళకుంటే దేవుడు మన కోసం సమీపిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు మనం గుర్తు చేసుకోవాలి. 3వ పాట చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది, టైం అయిపోయింది. 3వ పాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియుల వాళ్ళారా, మొట్టమొదటిది రిమెంబర్, రెండవది రిటర్న్. రిమెంబర్ హూ యు ఆర్, రిమెంబర్ హూ ఈజ్ యువర్ గాడ్. రెండవది రిటర్న్ టు హిమ్. ఒకసారి తెలుసుకున్న తర్వాత వి నీడ్ టు గో బ్యాక్. అదర్వైజ్ మన పరిస్థితి అలీదిగా ఉంటుంది. తెలిసి కూడా వెళ్ళకపోతే ప్రేమ, తెలిసి కూడా తప్పు చేసినట్టే ప్రేమైన దేవుడు కదా. సో ఏం చేయాలి? వి నీడ్ టు గో బ్యాక్ టు హిమ్. దేవుడు మనకు ఒక సమయం కల్పిస్తున్నాడు, ఒక టైం ఇస్తూ ఉన్నాడు. వి నీడ్ టు గో బ్యాక్, వి నీడ్ టు రిటర్న్ టు ద లార్డ్. మూడవది గమనించంటే ఈ 2 ఉన్నాయనుకోండి మన జీవితంలో ఏందో తెలుసా? రిజాయిస్. థర్డ్ ఏంది? రిజాయిస్. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. అంతే, న్యూ బిగినింగ్. అంతకుముందు పాత జీవితం కాదు, అంతకుముందు రోత జీవితం కాదు, అంతకుముందు అడిషన్ లైఫ్ కాదు. కంప్లీట్లీ ఫ్రీగా, లేకపోతే విధంగా చెప్తే ఒక దాంట్లో బిగుసుకొని పోయి బయటకు రాలేని జీవితం కాదు. ఫ్రీగా
దాన్ని ఏమంటారు, స్వతంత్రంగా ఏంటంటే మనం జీవించే దేవుడు కృపనివ్వడం ప్రారంభిస్తాడు. న్యూ లైఫ్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఆఫ్ న్యూ బర్త్. ఇక్కడ ఏమంటాడంటే తండ్రి ఏమంటాడంటే అతను తిరిగా వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, అతని కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు, నూతన జీవితం ప్రేమ వల్ల న్యూ బర్త్ అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి సాయంకాలం మనం మనతో మాట్లాడుతున్నాం. ఎవరైతే తండ్రి మాట విని తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండగా, నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో నెక్స్ట్ ఉండేది నాకు దగ్గర తెలుసా, రిమెంబర్ రిటర్న్ అండ్ రిజాయిస్ విత్ ద లార్డ్ అంతే. అతనితో కలిసి నేను నాతో కలిసి అతను భోజనం అదే చేసి చూపిస్తున్నాను. చూడండి, దయచేసి గమనించండి. 24 వచ్చిన చదవండి ఒకసారి. లూకా సువార్త 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. క్రొమ్మిన దూడను తెచ్చి వధించుని మనం తిని సంతోషించుదాము. చూసారు, లెట్ us rejoice అని మాట్లాడుతున్నాడు. చూస్తాం ఎవరి జీవితాలు అయితే 2 ఆత్మలు ఉన్నాయో 3వ ఆత్మ దేవుడు ఇస్తారంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా God gives us rejoice with the Lord. ప్రేమైన దేవుడు కదా. సో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సాయంకాలం. God wants to give you a new beginning. God wants to give you new character. God wants to give you entirely new thing in your life. God wants to entirely. ఇంతవరకు దేవుణ్ణి ఎరగక, దేవుడు ఎవరో తెలియక మన ఇష్టానుసారంగా ప్రవర్తించి మనం ఒకవేళ ట్రబుల్స్ లో ఉన్నామేమో, నిద్రలేని కారణాలు ఎన్నో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా గమనించినట్లయితే చాతగాదనుకుని ఎన్నోసార్లు ఓడిపోయినటువంటి మనమే దిగదార్చుకున్నటువంటి కారణాలు ఎన్నో దేవుడు చెప్తున్నాడు. ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ వాల్యూ ఎంతో నేను చెప్పడం ప్రారంభిస్తాను ప్రజలకి. నీ వాల్యూ ఎంతో లోకానికి నేను చూపిస్తాను చెప్పడం ప్రారంభిస్తాడు. నీలో ఉన్నటువంటి టాలెంట్, నేను సృష్టించడం కనుక నీలో ఉన్న టాలెంట్ తెలుసు. ఐ విల్ ఎక్స్పోజ్ ఇట్ టు ద వరల్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో అది బయటికి రావాలంటే ప్రేమ వల్ల we need to rejoice with the Lord. అతనితో కలిసి నేను నాతో కలిసి అతనితో భోజనం చేద్దాం. తండ్రి అంటున్నాడు నా కుమారుడికి వచ్చాడు, కలిసి భోజనం చేద్దాం రండి, కలిసి సంతోషిద్దాం రండి, మనం అందరం కలిసి లెట్స్ హావ్ ఎ డిన్నర్ అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తామో దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు, మన జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాడు. మనకు తెలుసు లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి ప్రభువును ఊరిక చూడాలని ఆశపడ్డాడు. ప్రభుని ఏమంటున్నాడు, నేను చూడాలి, ప్రభువును చూడాలని బైబిల్ రాయబడింది. అట్లా ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. ఎంత దుర్మార్గుడు, ట్యాక్స్ కలెక్టర్. దేవుడు ట్యాక్స్ కలెక్టర్, ఇష్టానుసారంగా ట్యాక్స్ వసూలు చేసుకునేవాడు, ఇష్టానుసారంగా ప్రజలను పీడించి వాడు ఇబ్బందులు పెట్టి నానాడకలుగా చేసేవాడు. ప్రేమైన దేవుడు అలాంటి వ్యక్తి ప్రభువును చూడగోరని బైబిల్లో రాయబడింది. అది చాలండి, ప్రభు దగ్గర తీసుకున్నాడు. జక్కయ్య, ఇదిగో నేను నీతో కూడా ఉండవలసి ఉన్నది. చూడండి మాట్లాడుతున్నాడు, జక్కయ్య నేను నీతో ఉండవలసి ఉన్నది అని చెప్తున్నట్టుగా మనం చూస్తాము. ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. అతను ఎంత మార్పు వచ్చింది తెలుసా? మాట్లాడుతున్నాడు. ప్రభు ఎప్పుడైతే అతని ఇంటికి వచ్చాడో అతని మాటలు తెలుసా? దేవా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని ఉంటే వాళ్ళకి నేను ఎంత తెలుస్తాను? 4 అంతలు ఇస్తాను. దేవా, ఎంత మార్పు అండి. అంతవరకు ఎంతమంది చెప్పారు? మోసరాడు ఎంతమంది తిట్టుంటారు కదా, లంచాలు చేసుకుంటే ఎంతమంది తిట్టుంటారు. ప్రేమ చెప్పారు, అతనిలో మార్పు లేదు. కానీ ప్రభు దగ్గరికి రాగానే మార్పు అంతే. ప్రభు దగ్గరికి వస్తానే మనకు తెలియని మార్పు రావడం ప్రారంభిస్తుంది, మనకు తెలియనటువంటి ఆ విడుదల రావడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుడు ఆ విడుదల కోరుకుంటున్నారా? ప్రేమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. God wants to give you a new life, completely altogether a new life. ప్రేమైన దేవుడు దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అతనిలో ఎంత మార్పు అంటే ఎవ్రీబడీ ఈజ్ లవింగ్ నౌ. జక్కయ్య అంటే ఎంతో ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40-47 వచ్చిన చూసినట్లయితే ఎంతో మంది ఒక్కసారిగా దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి సంతోషిస్తున్న వారిగా మనం చూస్తాం. The entire world is rejoicing because of these people. ప్రేమైన దేవుని పిల్లలు, మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. టైం పెద్ద మాట ముగిస్తున్నాం, మన జీవితాన్ని సంరక్షిస్తున్నాం. దేవుడు God is calling us. God wants us to rejoice with Him. దేవునితో కలిసి ఆనందించాలని, దేవునితో కలిసి సంతోషించాలని, మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటే దేవుడు లోకం ఎలా ఉందంటే మనం ప్రేమ వల్ల సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సరైనటువంటి ఉద్యోగం రాదు. ప్రేమైన దేవుడు ఆ ఉద్యోగం వచ్చినా కూడా ప్రేమైన దేవుడు ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరమైనటువంటి జీవితాలు. ప్రేమైన దేవుడు
అంటే టెన్షన్ఫుల్ లైఫ్స్ కలిగి ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, ఐ వాంట్ గివ్ యూ రిలీఫ్, ఐ వాంట్ గివ్ యూ పీస్ఫుల్ లైఫ్. ప్రేమైన దేవుడు అది ఒక చదువైనా సరే, ఒక ఉద్యోగమైనా సరే, ఒక ఫ్యామిలీ లైఫ్ అయినా సరే, ప్రేమైన దేవుడు మరొకటి ఏదైనా సరే అంచెలంచెలను పైకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే సృష్టించిన వాడును నేనే అని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తాను. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం పట్ల దేవుడు ఎంతగా నీ యందు నా యందు ఆనందిస్తున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది. దయచేసి చాలా చక్కగా నిదానంగా చదవండి వాక్యాన్ని. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఆయన ఏంటంటే మాకట్టుగా మనసారి ఆయన బహు ఆనందం ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. సంతోషించును. Praise the Lord. God is rejoicing over you because He is your creator. అంతే, He is your creator. ఆయన తెలుసు ఎవరో, కానీ నీకు ఎవరైనా తెలుసు? సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు చాలా సార్లు తెలుసు అనుకుంటాం, చాలా సార్లు ప్రేమ వల్ల, కానీ తెలియక చీకట్లో దేవులాడుతూ ఉంటాం. చాలా సార్లు ఎవరో తెలియక, ఏంటో తెలియక చీకట్లో దేవులాడినట్టుగా దేవులాడుతూ ఉంటాం. ఈజ్ అ లైట్. ఎప్పుడైతే ఆ లైట్ మన మధ్యకి రావడం ప్రారంభిస్తుందో, ప్రేమైన దేవుడు ఒక రకమైన విజ్డమ్ మనకు రావడం ప్రారంభిస్తుంది. దేవుడిని తెలుసుకోవటం నిజమైనది జ్ఞానం. నిన్ను నన్ను సృష్టికర్త తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. ప్రేమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాను. నా జీవితాలు అసలు తెలుసుకోవాలంటే ప్రభు సాయంకాల సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాను. మీ మధ్య నేను ముఖ్యంగా 3 ఆవిడలు తెచ్చాను. నెంబర్ 1 ఏంటి? రిమెంబర్ హూ యు ఆర్, రిమెంబర్ హూ ఈజ్ అ క్రియేటర్. ప్రేమైన దేవుడారా, ఆయన ఎవరో తెలిస్తే, ప్రేమైన దేవుడారా, మనం ఎలా ఉంటామంటే, ఒక పెద్ద ప్రధానమంత్రి నాకు చాలా దగ్గర బంధువు అనుకున్నా, నాకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, నాకెంత ఇది వస్తుందో తెలుసా, నాకెంత పవర్ వస్తుందో తెలుసా. వాళ్ళ ప్రధానమంత్రి నాకు చిన్న పెద్దనాన్న చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కదా. ఈ లోకంలో ప్రధానమంత్రి అనుకుంటే, ఈ లోకాన్ని సృష్టికర్త నీ రిలేషన్ ఆయన కుమారుడు తెలిస్తే నీ పవర్ ఏంటో నీకు తెలియడం ప్రారంభిస్తుంది. దేవుడు తెలియజేస్తాడు వాట్ యు ఆర్. రెండవదిగా రిటర్న్ టు హిమ్. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు గో బ్యాక్. వెళ్తేనే ప్రేమ చెప్పారా, లేదంటే అదే మగ్గిన స్థితిలో ఉంటాం. తెలిసినా కూడా మనం వెళ్లకుండా ఉంటే అది తెలియకపోతనం అవుతుంది. అతను బుద్ధి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడ? తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ప్రేమ వాళ్ళ బుద్ధిహీనంగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. బైబిల్లో రాయబడింది. ప్రేమ దేవుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. సాయంకాల సమయంలో ప్రభు ఏం చేస్తున్నాడంటే తనేంటో గుర్తు చేస్తున్నాడు నీకు నాకు. ప్రేమైన దేవుడు లెట్ us go back to him. Let us return to him. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, 3వది మన జీవితాలు ఏముండాలి? రిజాయిస్. దేవుడు చెప్తున్నాడు లెట్ us rejoice, let us merry making, let us అందరం కలిసి సంతోషిద్దాం, విందు చేసుకుందాం, భోజనం చేద్దాం. ఇదిగో నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్. ఇదిగో నీకు ప్రతిదాని నుంచి బంధ విముక్తి నేను చేస్తున్నాను. పాపం నుంచి, శాపం నుంచి, ఆ పందుల నుంచి గమనించినట్లయితే ఆ పందులు ఓనం నుంచి నేను విముక్తి చేసేస్తున్నాను. ఇంకా నో మోర్. ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యు ఆర్ మై సన్, గాడ్ మై సన్ అండ్ ఐ విల్. నేను ఏ రీతిగా నిలబెట్టాలో నాకు తెలుసు, ఏ రీతిగా ప్రమోషన్ ఇవ్వాలో నాకు తెలుసు, ఏ రీతిగా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు, ఏ రీతిగా లోకానికి నేను చూపించాలో నాకు తెలుసు. బికాస్ యు ఆర్ సో వాల్యూడ్. నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. జెఫన్యా 3:10 చేస్తాను. ఆయన నీ యందు నా యందు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు ఇంతగా ప్రభు ఆనందిస్తూ ఉంటే సువేరియా ఐ ఏబుల్ టు లొకేట్ హూ హి ఈస్. ఐ ఏబుల్ టు ఆయన తెలుసుకోగలుగుతున్నామా? కనీసం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోగలుగుతున్నామా? ప్రేమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తను పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 3 hours గుర్తు పెట్టుకున్నాం. ప్రేమైన దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రిమెంబర్, రిటర్న్ అండ్ రిజాయిస్. రిమెంబర్, రిటర్న్ అండ్ రిజాయిస్. తను పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆస్కారం వచ్చిన పరలోక సౌదమునా మమ్ము స్థిరపరచుటకు పావన మా కొరకై పలు శ్రమలు పొందావు. పరలోక సౌదమునా మమ్ము స్థిరపరచుటకు పావన మా కొరకై పలు శ్రమలు పొందావు. మరణాన్ని గెలిచావు, మహిమతో లేచావు.
మరణాన్ని గెలిచావు, మా కొరకు లేచావు, మా కొరకు నీవు మార్గమై నిలచావు, మా కొరకు నీవు మార్గమై నిలచావు, మా కొరకు నీవు అరుదించినావు, మా భారమంతా తొలగించినావు, వేవేల స్తుతి పాడి నీ ఖ్యాతి చాటుటకు నా బ్రతుకు చాలదు, నీ సేవ చేయుటకు నా బ్రతుకు చాలదు, నీ సేవ చేయుటకు. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ఒక కాల్ను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ప్రభు ఆయన రిమెంబర్ అంటే సెలవించారు యేసుప్రభు, గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. మా తండ్రి ప్రభు, మా నిర్మాణకుడు మమ్మల్ని సృష్టించండి, సృష్టికర్తను గుర్తు చేసుకుంటున్నాం యేసుప్రభు. రిటర్న్ ప్రభు, దానికి మీరు కాల్ చేస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు యేసుప్రభు. ప్రయాసపడి వారిపోతున్న సమస్త జనాలను నా యొద్దకు రండి అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. వీఆర్ రెడీ టు కమ్ టు యు లార్డ్ జీసస్. నా దేవా నా ప్రభు, మీ దగ్గరికి రిటర్న్ వెళ్తాను ప్రభు, మేము సిద్ధంగా ఉన్నామని ఒప్పుకొచ్చుకున్నాం యేసుప్రభు. తండ్రి నా దేవా నా ప్రభు, ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ప్రభు, ఆయన నీదు తండ్రి ప్రభు లోకంలో మేము ఎంత గొప్పగా తండ్రి వాల్యూడ్గా ఉంటామో, ఎంత తండ్రి ప్రభు మేము సంతోషంగా ఉంటామో, ఎంత సమాధానంగా ఉంటామో తండ్రి, ఎంత తండ్రి ప్రభు మీరు కలిసి ప్రభు మేము జీవించగలుగుతామో యేసు ప్రభు. మీరు మాకు చూపిస్తున్న విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 ఆస్తులు మీరు మా మధ్యకు తీసుకుని వచ్చిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ వన్స్ అగైన్ లార్డ్ జీసస్. మేము ఎక్కడైనా తప్పిపోయింటే వి వాంట్ టు కమ్ బ్యాక్ టు యు లార్డ్ జీసస్, వి వాంట్ టు రిటర్న్ టు యు లార్డ్ జీసస్. సంపూర్ణమైనటువంటి విడుదల చేసి మమ్మల్ని తండ్రి మీరే నడిపించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈ మాటలు నిలిచిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభు తండ్రి నా దేవరైనా మీరు నోరెత్తి మాట్లాడినటువంటి గొప్ప దేవా యేసయ్యా, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపజేసి నీరు గట్టి యేసు ప్రభు విస్తరింపచేయవలసిందిగా ప్రతిపాడుకుంటున్నా తండ్రి. I pray that you to bring everyone, Lord, just who are listen to this word of Father God, back to you, Lord Jesus. Let them return to you, Lord Jesus, and let them rejoice with you, Lord Jesus. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సాయంకాల వేళలో నేను మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, దీవించండి, ఆశీర్వదించండి నాయన. చేరిన వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభు, పేరు పేరున దీవించండి. మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఆ దేవా నా ప్రభ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రభ మీరు నడిపించండి ప్రభ. తిరిగా మేము కలుసుకుని ప్రభ నెక్స్ట్ సాటర్డే మేము కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే పర్యంత మీరు మమ్మలను, మా కుటుంబములను, మా పిల్లలను, మా యొక్క తల్లిదండ్రులందరినీ కూడా యేసు ప్రభానైనా తండ్రి ప్రభ చెయ్యి పట్టుకు నడిపించి క్షేమకరంగా నడిపించి ప్రభానైనా సంతోషించి ఆనందించి మీ సన్నిధానంలో గంతులు వేసే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకుని పొంది నామ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన రేపటి దినం కడప కృపా చర్చిలో 2 మెసేజ్లు ఇవ్వాల్సి ఉంది. మార్నింగ్ 8 o'clock సర్వీస్ అండ్ 10 o'clock సర్వీస్. దయచేసి మీ ప్రార్థనలు పూర్తి చేసుకురండి. సో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడే రీతిగా, ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించే రీతిగా దేవుని యొక్క అభిషేకం నాకు తెలుసుకుంటే దయచేసి మీ ప్రార్థనలో పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతున్నా. అండ్ రెండవదిగా జస్ట్ ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ అవర్ గెస్ట్స్. దయచేసి ఒక్కొక్కరు వచ్చినట్లయితే పెన్ని ముందు వస్తారు. పెన్ని ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేస్తారు. Come on, Benny. So they are Benny's friends. Today is Benny's birthday. So వాళ్ళందరూ కూడా Benny's surprise ఇచ్చారు యాక్చువల్గా. సో సర్ప్రైజ్ వచ్చారు. సో we are so happy. నిన్నటి నుంచి మేము అందరం సంతోషిస్తున్నాం. వాళ్ళతో కలిసి రండి మా దగ్గర Benny రెడీ చేస్తారు. వీళ్ళంతా కూడా Benny classmates. He is a Satvik.
and studying computer science final year. Easy electronics. Under BTech. Jayachandra, Nandyala Bhai. So computer science, just final year. Sarvan, Rajasthan, so Sarvan Kumar actually, Sarvan Singh. Okay. So he's also the CSC final year. Madhav Datta, so BTech CSC final year. So we under CSC final year and CSC final year. So they are so happy. So చాలా ఆనందంగా ఉంది. సో దయచేసి వెళ్ళదంటే ఒక 5 నిమిషాలు బర్త్డే కాబట్టి చిన్న కేక్ కటింగ్